తులసి కానీ నీ పరిచయం తర్వాత అప్పుడప్పుడు నాకే తెలియకుండా అమ్మని మర్చిపోయి నిన్ను చూస్తున్నాను. ట్రెండ్ మారినట్టు కొన్ని సెంటిమెంట్స్ కూడా మారుతాయనుకుంటా. అందుకే నిన్ను చూసినా నాకు అంతా మంచి జరుగుతుంది. రే రే, ఆ లక్ష్మితో నీకింకా ముడి వేయటానికి ముందే నువ్వు ఈ అమ్మను పక్కన పెట్టేస్తున్నావేంట్రా? ఇది ట్రెండ్ మారటం కాదురా, ఈ జనరేషన్ పిల్లల బుద్ధి మారటం. ఇలా అడ్డంగా దొరికిపోయానేంటి? ఏంటమ్మా ఇది? అప్పుడే కాఫీతో వచ్చేసావు? కొంప తీసి ఫోన్లో లక్ష్మి ఫోటో చూసేసిందా? అమ్మా, నువ్వు ఫోను మగాడి జీవితంలో అమ్మ ఆవకాయ తర్వాత ఆ అమ్మాయే కదమ్మా ముఖ్యం. ఆ మాత్రం ప్రయారిటీ ఇవ్వచ్చు, తప్పలేదు. అమ్మా, ఏంటి ఏదో సైగలు చేస్తున్నావు? అయినా ఇప్పుడు నేను నీకేం మాట్లాడినా వినిపించదు. అయినా నాకేంటి భయం? నేనెందుకు భయపడాలి? లక్ష్మిని నేను చాలా డీప్గా ప్రేమిస్తున్నాను, అది నీకు తెలుసు. ఎప్పుడూ దాని వెంట పడతావేంట్రా అని నువ్వే నన్ను అన్న సందర్భాలు ఉన్నాయి. ఇంక ముసుగులో గుద్దులాటెందుకు? నాకు నచ్చిన స్వీట్ లడ్డు నీకు కూడా ఇష్టం కనుక నీ కోడలైపోయిందనుకో. అది నేనేం మాట్లాడినా నీకు వినిపించదు కదా. మా అమ్మ మహాలక్ష్మి అని పొద్దు పొద్దునే నిన్ను చూసుకునే నేను ఆ మహాలక్ష్మి పోస్టు లక్ష్మికి ఇచ్చేసాననుకో. ఇక మీదట నా న్యూ మహాలక్ష్మి లక్ష్మియే. పొద్దునే నీకు హాలిడేస్ ఇచ్చేశాను. నేనేం చెప్పినా నీకు వినపడదు, అర్థం కాదు. ఆ కాఫీ లైవ్ రేయ్, నువ్వు చాలా ముదిరిపోయావురా. తెలివితేటలు చెప్తా నీ సంగతి. హా, ఇంత లేటుగా లేచానేంటి? విష్ణు, విష్ణు, లే విష్ణు, టైం అయ్యింది, లే విష్ణు. ఏంటి రావతి, కాసేపు పడుకోని రావతి. ఈ టైం దాకా నిద్రపోవడమే ఎక్కువ. ముందు నువ్వు బెడ్ దిగు. రాత్రంతా ఎగ్జామ్ గురించి చెప్పి, మోడల్ పేపర్ గురించి చెప్పి నన్నెక్కడ నిద్రపోనిచ్చావు? ఇందాకే కదా అలా కళ్ళు మూసాను, ఇంతలోనే లేపేస్తావేంటి? లెగాలి, తప్పదు. ఇంట్లో వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? ముందు లేచి ఫ్రెష్ అవ్వు. సరే, అలాగే. ఏ ఆగాగు. ఏమైంది రావతి? అలాగే వెళ్ళిపోతావా? బానే ఉన్నాను కదా. బాగుండడం కాదు, బట్టలు నలిగిపోయి కాస్త డిస్టర్బ్డ్గా కనిపించాలి కదా. ఇదంతా ఎందుకు? మనకి శోభనం జరగలేదు కదా. జరగలేదు.
జరిగినట్టే అందరూ అనుకోవాలి. మన మీద ఎవ్వరికి, ముఖ్యంగా మీ అమ్మకి డౌట్ రాకూడదు. ఏంటో రేవతి, ఎంతో కష్టపడి ఎన్నో యుద్ధాలు చేసి పెళ్లి అనే విజయం సాధించాక నన్ను మంచి జాబ్లో చూడాలని శోభనం పోస్ట్ పోన్ చేశావు. నిన్ను కొట్టలేను, తిట్టలేను, బలవంతంగా ఒప్పించలేను. నాకిదొక అగ్ని పరీక్ష. నరకయాతనంటే ఇదేనా అనిపిస్తుంది. కానీ ఈశ్వర్, ఈశ్వర్, ఈశ్వర్! ఝాన్సీ, అప్పుడే తెల్లారిపోయిందా? అవును, తెల్లారింది కనుకే లేపాను. ఏంటిది ఈ మధ్య ఎప్పుడు లేంది? నాకింత నిద్ర పట్టేసింది. ఏమో, అది నీకే తెలియాలి. ఈ రాత్రి మన జీవితంలో మరపురాని రాత్రిగా మిగిలాలి అన్నా. నీలాగే నేను కూడా చాలా అనుకున్నాను. నువ్వు దగ్గరికి రమ్మన్నావు, వచ్చాను. ఇంకా దగ్గరికి రమ్మన్నావు, వచ్చాను. అంతే, నువ్వు మత్తుగా నిద్రపోయావు. అవునా? నేను చాలా టైర్డ్ అయిపోయినట్టు అలా నిద్రపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఝాన్సీ. మనకి ఫస్ట్ నైట్ జరగలేదని ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి. జరిగిందని అనుకోవాలా? ఎందుకలా? ఎందుకలా అంటావేంటి ఝాన్సీ? భార్యాభర్తల మధ్య కొత్త జీవితం మొదలవడం అంటే అది ఫస్ట్ నైట్తోనే ముడిపడి ఉంటుంది కదా. మన ఫస్ట్ నైట్ జరగలేదంటే మన ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క కడతారు. అలాంటి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? శోభన ఒక్క రాత్రి మిస్ అయితే ఏంటి, ఈ రాత్రి కుదురుతుంది. ఇది మనం బయటికి అనౌన్స్ చేసే విషయం కాదు, మనలో మనకు సంబంధించింది. ఇప్పుడు నువ్వు అమ్మకు కనిపిస్తావు కదా, అస్సలు అనుమానం రాకుండా చూసుకో. అమ్మ అంటే ఎంత ప్రాణమో, ఎంత గౌరవమో, ఆ గౌరవం వెనుక భయం కూడా చాలానే ఉంది. పెళ్లి చేసుకోగానే ఆవిడ కోసం మనం పిల్లల్ని కనేయాలా? నా అభిప్రాయంతో సంబంధం లేదా? అంతా ఆవిడ కోరుకున్నట్టే జరగాల. ఇవన్నీ ముందే తెలుసుంటే ఇంకోలా కండిషన్స్ పెట్టేదాన్ని. అక్క ఒక్క నిమిషం. గుడ్డు గుడ్డు, వెరీ గుడ్డు. విష్ణుబాబు రేవతమ్మల శోభనం, ఈశ్వర్ బాబు ఝాన్సీ మేడంల శోభనం జరిపించేశావు. ఒకేసారి పెళ్లిళ్ళు జరిపించినట్టు ఒకేసారి శోభనాలు కూడా జరిపించేశావు. అక్క, మీరు గ్రేట్ అక్క. ఇంకా వాళ్ళు ఒకేసారి పిల్లల్ని కని మీకిస్తారు. ఈ చంకలో ఒక బిడ్డ, ఆ చంకలో ఒక బిడ్డ. అదృష్టం అంటే నీదే అక్క. అక్క, నీకు మాట పోయింది కానీ రాత మాత్రం గట్టిగానే ఉంది. అక్క, నీకు విషయం చెప్పనా? నీకు మాటలు రావడం కంటే ఇలా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఏంటక్క అలా కొట్టావు? అయినా నిన్ను పొగిడినా తిట్టినా నీకు వినపడదు కదక్కా. బాగానే పసిగట్టావు. అక్క, తప్పైపోయింది, నన్ను క్షమించక్క. ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఈశ్వర్, నువ్వు చెప్పినట్టే
మన ఫస్ట్ నైట్ జరిగినట్టు మన కొత్త జీవితం మొదలైనట్టే అత్తయ్య గారికి కనిపిస్తాను, సరేనా? అలాగే. అక్క ఇద్దరు కోడళ్ళు సిగ్గుపడుతూ వెళ్తున్నారంటే 3 నెలల్లోపు పుల్లటి మామిడికాయలు అడిగేలా ఉన్నారు. వాళ్ళ కడుపు పండాలే కాని వాళ్ళేం కోరినా తీసుకొచ్చి పెడతానే. నాకు మాట పోయిందని నేను డాక్టర్తో చెప్పించాను గనక ఈ సంతోషాన్ని ఇలా మౌనంగా లోపలే అనుభవిస్తున్నాను. వాళ్ళ కడుపు పండి పిల్లల్ని కనేంత వరకు నేను అస్సలు నోరు తెరవకూడదు. ఈ టాబ్లెట్ ఏంటి? గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది కదా. నిద్ర మాత్రలా అత్తయ్య గారు, మీ చూపు దేని మీద పడకూడదో దాని మీదే పడింది. జనరల్ నాలెడ్జ్ మీకు చాలా ఎక్కువ కదా. ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటారో కూడా మీకు అర్థమై ఉంటుంది. స్లీపింగ్ పిల్స్. నిద్ర పట్టక సఫర్ అయ్యే వాళ్ళు చాలా లిమిటెడ్ గా వాడతారు. పొరపాటున డోస్ ఎక్కువైతే శాశ్వతంగా నిద్రపోతారు. చాలా డేంజర్. అలాంటి టాబ్లెట్ ఇక్కడెవరు వాడారు, ఎందుకు వాడారు, అది కూడా శోభనం రూమ్ లో అని మీకు 100 అనుమానాలు ఒకేసారి వచ్చుంటాయి. నేను వాడలేదు. మీ అబ్బాయి కోసం మీరు పాలిచ్చి పంపారు కదా, అందులో నేనే కలిపాను. అర్థమవుతుందా? మీకు ఫేస్ రీడింగ్, మైండ్ రీడింగ్ బాగా తెలుసు కదా. అర్థమయ్యే ఉంటుంది. నేనొచ్చింది అప్పుడే మీకు మనవన్నో మనవరాలనో ఇవ్వడానికి కాదు, నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. ఝాన్సీ, నువ్విక్కడ ఒక్కరోజు గడిపితే నేనేంటో, నా పిల్లల మీద నాకున్న ప్రేమేంటో నీకు తెలుస్తుంది అనుకుంటే నా మీద ఎంత కోపం పెంచుకుంటావా? మాట్లాడి నా బాధ చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది. ఏంటి అత్తయ్య గారు,
మీ మైండ్ వాయిస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడినా తట్టుకోవడం కష్టమే, మౌనంగా ఉన్నా తట్టుకోవడం కష్టమే. అయినా నేను మీ కోడలు నవ్వడం ఎవరికి అదృష్టమో ఎవరికి దురదృష్టమో అర్థం కావట్లేదు. ఈశ్వర్ని ఎంతగానో ప్రేమించానని చెప్పావు. మరి నువ్వు నీ ప్రేమకిచ్చే విలువ ఇంతేనా? ఈ విషయం నా బిడ్డకు తెలిస్తే ఎంత బాధపడతాడో. మీరు ఊరొదిలిపోవాలని, కళ్యాణ మండపం వదిలి వెళ్ళిపోవాలని మీకు నేను కండిషన్స్ పెట్టాను. ఈ కండిషన్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. మీరు కోరినట్టే నేను మీ ఇంటి కోడల్ని కూడా అయిపోయాను. ఇప్పుడు నేను గొడవ చేసినా, ప్రైవసీ కావాలని డిమాండ్ చేసినా నన్ను ఈశ్వర్ని మీరు వేరే కాపురం పంపించడానికి సంతోషంగా ఒప్పుకుంటారు. కానీ నాకు కావాల్సింది వేరుగా వెళ్ళడం కాదు. అమ్మ వద్దు, అసలు ఈ ఇల్లే వద్దని మీ అబ్బాయి ఈశ్వర్తో అనిపిస్తాను. అమ్మ అంటే దైవం, అమ్మ తర్వాతే ఎవరైనా అనే ఈశ్వర్తో అమ్మ అంటే అసహ్యం, అమ్మ అంటే దెయ్యం, అసలు నీ కడుపును పుట్టడమే తను చేసిన పాపమని అనిపించేలా ఈశ్వర్తో చెప్పించి మీ మనసు నొప్పించి ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని మీ అందరూ వద్దని చెప్పించి అప్పుడు శాశ్వతంగా ఈశ్వర్తో బయటికెళ్తాను. చెప్పింది అర్థమైందా? మీకు అర్థం కాలేదంటే చెప్పండి, ఫోన్లో తెలుగులో టైప్ చేసి మరీ మెసేజ్ పెడతాను. నువ్వే ఆలోచనతో ఉన్నావో నాకు అర్థమైంది ఝాన్సీ. పొరపాటున డోస్ ఎక్కువైతే శాశ్వతంగా నిద్రపోతారు. అమ్మ వద్దు, అసలు ఈ ఇల్లే వద్దని మీ అబ్బాయి ఈశ్వర్తో అనిపిస్తాను. అప్పుడు శాశ్వతంగా ఈశ్వర్తో బయటికెళ్తాను. స్వామి, నా పిల్లల సంతోషం ముఖ్యం, వాళ్ళ పెళ్లిళ్ళు ముఖ్యం అని తెలిసిన చోట తెలియని చోట ఎన్నో సంబంధాలు వెతికాను. చివరికి వాళ్ళు ప్రేమించిన అమ్మాయిల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాక ఆ పెళ్లిళ్ళు ఎంత కష్టమైనా జరిపించాలని పూనుకున్నాను. అటు రేవతి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒప్పించి, ఇటు ఝాన్సీ వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒప్పించాను. చివరికి పెళ్లిళ్ళైతే జరిపించేశాను. కానీ ఇదేంటి, ఝాన్సీ ఇంకా నన్ను ద్వేషిస్తూనే ఉంది. నన్ను ఊరొదులు వెళ్ళిపోమ్మంటే దానికి కూడా నేను సిద్ధపడ్డాను. అప్పుడు కూడా నేనేంటో ఝాన్సీకి అర్థం కాలేదా? నాకు నోరెక్కువ అని ఝాన్సీ అన్నందుకే నా నోటి మాట పడిపోయిందని, నాకేం వినిపించదని డాక్టర్తో చెప్పించాను. మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఎంత నరకంగా ఉన్నా భరిస్తూ వస్తున్నాను. ఝాన్సీ మనసు మార్చుకుని ఈశ్వర్తో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటుంటే నా మీద కోపంతో ఈశ్వర్ అలా దూరం పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఝాన్సీ మనసు ఎలా మార్చాలి? అందుకు నేనేం చేయాలి? నాకేమీ తెలియట్లేదు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో, దీనికి మార్గాలేంటో అన్నీ నువ్వే చూపించు స్వామి. అవును, నేను గలగల మాట్లాడేస్తున్నాను, ఎవరు వినలేదు కదా? అమ్మో, అయ్యో.
ఆంటీ 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 బిజీగా ఉన్నారు, ఈ అబ్బాయి ఫ్రీగా ఉన్నాడు. నువ్వు ఫ్రీగా ఉంటే నాకేంట్రా? నేను వచ్చింది నీకోసం కాదు, తులసి ఆంటీ కోసం. నువ్వు ప్రతిసారి వచ్చేది మా అమ్మ కోసమే కానీ నేను ప్రతిసారి ఎదురు చూసేది మాత్రం నీ కోసమే. నా కోసం నువ్వెందుకు ఎదురు చూడ్డం? నేనేం నీకేం అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎదురు చూడ్డానికి. ప్రేమలో ఎదురు చూపులకి ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు డార్లింగ్. ఆంటీ ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? అది ఈ ఉల్లిపాయల ఘాటికి కన్నీళ్ళొచ్చేసాయి అంతే. ఆంటీ, ఉల్లిపాయ ఘాటుకొచ్చే కన్నీళ్ళకి తల్లి గాయానికొచ్చే కన్నీళ్లకు నాకు తేడా తెలుసు. నా మీదున్న పంతంతో ఈశ్వర్ని దూరం పెట్టేస్తుందంట.